తన పిన తండ్రి రాణి అయిన ఎస్తేర్ గారికి తెలియపరుస్తాడనమాట. తెలియపరిచినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. నువ్వు ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ఆపద కలిగిన ఈ సమయంలో నీవు ఏమీ మాట్లాడకుండా, నీ జనుల పక్షముగా నువ్వు నిలవకుండా మౌనముగా ఒకవేళ నువ్వు ఉంటే నీ యొక్క జనులకి సహాయము వేరొక దిక్కు నుండి రావచ్చు. కానీ నీ యొక్క తండ్రి ఇంటి వారు కూడా నశించిపోతారు. నీవొకసారి ఆలోచించుకో. నీవు ఈ సమయాన్ని బట్టి ఈ రాజ్యానికి వచ్చితివేమో ఎవరికి తెలుసు అని చెప్పి తన పినతండ్రి రాణి అయిన ఎస్తేర్ గారికి గుర్తు చేస్తాడనమాట. ఏమని? నీవు ఈ సమయాన్ని బట్టే ఈ యొక్క రాజ్యానికి వచ్చేవేమో, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఇదేనేమో ఎవరికి తెలుసు, ఒకసారి నీవు నిన్ను ఆలోచన చేసుకో అని చెప్పి తన పినతండ్రి అయిన మొర్దుకై వర్తమానాన్ని పంపిస్తాడనమాట. అందుకని ఆమె ఈ యొక్క వాక్యంలో వారిద్దరికీ జరిగిన సంభాషణని మనం చూస్తూ ఉంటాం. తన పినతండ్రి ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని ఆమెకి పనివారు వెళ్ళి తెలియపరిచినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఊరకనే ఉండలేదు. ఏమని? నిజముగా నా ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఇదేనేమో. మొదటగా రాణి అయిన ఎస్తేర్ గారు ఎవరండి? రాణి అయిన ఎస్తేర్ గారు ఎవరు? ఒక అనాథ అనమాట. తనకి తల్లి తండ్రి లేరు. తన యొక్క స్థితి కొద్ది స్థితి. మొదట్లో తన స్థితి ఎటువంటి స్థితి అండి? ఒక అనాథ, చాలా తక్కువ స్థితిలో ఉంది. కానీ దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఆమెను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటమ్మా? ఆమె ఎడల దేవుడు ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఏంటా ప్రణాళిక అంటే తన నుంచి తన జనులందరినీ రక్షించాలనే గొప్ప ప్రణాళికని దేవుడు కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడా లేదమ్మా? కలిగి ఉన్నాడు. ఆనాడు యూదులకి కష్టం వచ్చినప్పుడు యూదుల పక్షముగా రాణి అయిన ఎస్తేర్ గారు నిలవబడాలి. ఆమె నుండి ఈ యొక్క మరణశాసనం అనేది రద్దయిపోవాలి, ఆ జనులు రక్షింపబడాలని చెప్పి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఎస్తేర్ గారి జీవితంలో కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మన ఏళ్ళు కూడా ఈనాడు మన స్థితి కొద్దిదై ఉండొచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు ఆ స్థితిలోనే మనం ఉంచడు. కానీ మన ఏళ్ళ దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని మనం అందరము గుర్తుంచుకోవాలి. మన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అది ఊహకు అందదనమాట. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో తన ఎడ్ల భయభక్తులు గల వారి ఎడ్ల ఆయన కృప అంత అధికముగా ఉందన్నమాట. తన ఎడ్ల భయభక్తులు గల వారి ఎడ్ల దేవునికి కలిగి ఉన్న కృప ఎలా ఉందండి? చాలా అధికముగా ఉంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే మనకు కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి దూషించేవారు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరమ్మా? చాలా మంది ఉన్నారు. వారికి కలిగి ఉన్న శ్రమను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి వారు దేవుణ్ణి దూషించేవారు చాలా మంది ఉన్నారు. కానీ రాణి అయిన ఎస్తేర్ గారి జీవితంలో కూడా తను కలిగి ఉన్న అనాథ అనే కొద్ది స్థితిని బట్టి ఆమె దేవుణ్ణి ఎప్పుడూ దూషించలేదంట, దేవుణ్ణి ఎప్పుడూ అవమానించలేదంట, నిందించలేదంట. నాకెందుకని దేవుడు తల్లిదండ్రులు లేకుండా చేశారు? నా తోటి వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కదా, నా జీవితంలో నేను నమ్ముకున్న నా దేవుడు ఎందుకని నాకు ఇంత అన్యాయం చేశాడని చెప్పి ఎప్పుడు కూడా ఆమె నిరాశపడలేదంట, దేవుని మీద నిందలు వేయలేదంట. కానీ ఆమె గొప్ప భక్తిని కలిగి ఉంది. తను బాహ్య సౌందర్యమే కాకుండా ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉన్న స్త్రీగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆమె కలిగి ఉన్న ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఆమెను గొప్పగా ఆశీర్వదించాడు. ఆనాడు చాలా మంది వచ్చారంట. చాలా మంది వచ్చినా కానీ ఎవరిని చూసినప్పుడు రాజుకి దయగలగలేదన్నమాట. తన యొక్క యవ్వన జీవితంలో తను తగ్గించుకున్న జీవితాన్ని బట్టి, తన తగ్గింపు స్థితిని బట్టి, తన తగ్గింపు స్వభావాన్ని బట్టి ఎస్తేరు రాణి గారు చాలా గొప్పగా ఆశీర్వదించబడింది. ఎలా ఆశీర్వదించబడింది? రాణి అనే గొప్ప స్థితికి వెళ్ళిందామా? వెళ్ళిందా లేదా అమ్మా? బైబిల్ గ్రంథమే తెలియపరుస్తుంది. ఇది నా మాటలు కాదు, కానీ దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించారు.
ఏమని